चिल्ली चिकन चिल्ली चिकन కూడా పోయి తొందరగా అది పోసిన అది పోసి ఇది అయిపోతుంది చూడు చలో 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 అంతే రండి వాటర్ ప్యాకెట్ కావాలంటే తీసుకోండి తిన్న తర్వాత తీసుకొని ఇస్తాం పడిపోతాయి కంగారు గట్టి పట్టుకున్నామా గట్టి పట్టుకున్నారా గట్టి పట్టుకో పడిపోతా నిదానంగా రండి అందరూ కూడా చలో 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 రావాలి ఏమన్నా కొద్దిగా అట్టుండండి కొద్దిగా అట్టుండమ్మా కొద్దిగా గ్యాప్ ఇచ్చేటండి వచ్చేవాళ్ళు ఎలా రావాలి కదా రావాలండి రమ్మ గమ్మున రావాలి సార్ ఉన్నప్పుడు సార్ నేను లాగకూడదు ఒక్కదంగా ఉంచుకోండి బరువు ఎందుకండి సార్ మేము వెంకటేశ్వర హెచ్డిఎస్ రాజమండ్రి బ్రాంచ్ నుంచి అండి ప్రజలకి వైరస్ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పేసి అవగాహన ప్రోగ్రామ్ని ఇవాళ నిర్వహించడం జరిగిందండి రాజమండ్రిలో. టోటల్ ఇవాళ రాజమండ్రిలో మూడు స్టాల్స్ పెట్టి 600 కేజీల చికెన్ 6000 గుడ్లు సప్లై చేయడం జరిగిందండి. సో మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన ప్రకారం 70 డిగ్రీలు బాయిల్ చేసిన చికెన్ కానీ ఎగ్ని కానీ తినడం వల్ల ప్రజలకు ఎటువంటి ప్రమాదం ఉండదని చెప్పడానికి, బర్డ్ ఫ్లూ నుంచి కానీ ఎటువంటి వైరస్ సోకదని చెప్పడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. ఇవాళ ప్రజల యొక్క రెస్పాన్స్ చాలా బాగుందండి. 3 స్టాల్లో కూడా చాలా తొందరగా అయిపోయిందండి. ప్రతి స్టాల్కి వచ్చి గంటన్నరలో టోటల్ కంప్లీట్ అయిపోయినండి. సో ప్రజలు ఇలాగే
చికెన్ తినండి, ఎగ్ తినండి. మనకు లో కాస్ట్ లో హై ప్రోటీన్ ఇచ్చే ఫుడ్ చికెన్ అండి, ఎగ్. సో వీటిని ప్రజలందరూ తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రాజమండ్రి బ్రాంచ్ వెంకటేశ్వర హ్యాచరీస్ తరఫున మేము చికెన్ మేళా అండ్ ఎగ్ మేళా కండక్ట్ చేసాము. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో బర్డ్ ఫ్లూ అనే వ్యాధి వైరస్ ఎక్కువగా ఉందని చెప్పేసి ప్రజలు ఎక్కువగా చికెన్ గుడ్లు తినడం మానేశారు. దీనికి ఏంటంటే యాక్చువల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 70 డిగ్రీల సెల్సియస్లో వేడి చేసి తినడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదు ఈ వైరస్ వల్ల. సో దాని గురించి ఈ అవేర్నెస్ కార్యక్రమం మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాము. ఈరోజు రాజమండ్రిలో 3 పాయింట్లలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించాము. ఒకటి క్వారీ మార్కెట్, ఇంకొకటి మల్లయ్యపేట, ఇంకొకటి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర. ప్రతి దగ్గర కూడా అద్భుతమైన స్పందన వచ్చిందండి. మనం ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం యొక్క సహకారంతో చేస్తున్నామండి. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలందరూ కూడా చికెన్ గుడ్లు తప్పకుండా తినవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. దీనికి మంచి స్పందన ఉందండి. ప్రభుత్వం వారికి చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది ఒక ప్రాణాంతకరమైన వ్యాధి అని చెప్పేసి చాలా మంది అపోహలు పడి చికెన్ తినడం గత 20 రోజుల నుంచి మానేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు 70 సెంటిగ్రేడ్ ఫారెన్ హీట్ తోటి ఉన్న ఏ వస్తువు ఉన్నా సరే మనం తినొచ్చని వాళ్ళ సూచనలు సూచించారు. అలాగే గతంలో కూడా ఈ బర్డ్ ఫ్లూ అనేది వచ్చి చాలా మంది చికెన్ తినడం మానేయడం వల్ల కోళ్ళ పరిశ్రమ వాళ్ళకి చాలా అపారమైన నష్టం వచ్చింది. ఇప్పుడు కూడా వాళ్ళందరూ కలిపి ఒక చికెన్ మేళా నిర్వహించి దాదాపుగా ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా ఈ చికెన్ మేళా నిర్వహిస్తున్నారు. మేము మనవి చేసేది ఏంటంటే, నేను ఒక కస్టమర్ గా చెప్తున్నాను, బర్డ్ ఫ్లూ అనేది అది కేవలం ఒక డిసీజ్ లాంటిది. అది ఒక రోజు 2 రోజులు వరకు ఉంటది. అది ప్రాణాంతకరమైనది మాత్రం కాదు. అది మనిషికి అనేది కాదు, కోళ్ళ నుంచి కోళ్ళకి వచ్చేది కానీ మనిషికి వచ్చేది మాత్రం కాదు. ఈ చికెన్ మేళాని అందరూ ఉపయోగించుకుని ఈ రేపు వచ్చే రోజుల్లో ఈ చికెన్ పౌల్ట్రీ పరిశ్రమని బాగా అభివృద్ధి చేస్తారని కస్టమర్ గా నేను కోరుకుంటున్నాను. ఈ చికెన్ మేళా నిర్వహించిన గంగాధర్ గారికి, వెంకటేశ్వర హ్యాచరీస్ పరిశ్రమ వాళ్ళకి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.